హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద సైజు నిమ్మకాయలు ఇలా రసం తీసి పెట్టుకోవాలి, పల్లీలు కొన్ని, ఎండుమిర్చి ఒక 5-6, కొత్తిమీర, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ఇలా చీల్చి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి, కరివేపాకు. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ని ఒక బౌల్లో తీసి పక్కన ఇట్లా ఆరబెట్టుకుందాం. చూసారు కదా, ఇలా ఆరబెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాక ముందుగా పల్లీలు వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేయించుకొని ఇప్పుడు ఒక 5-6 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకుందాం. ఇవి 2 కలిపి బాగా వేయించుకోవాలండి. నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి, పులిహోర కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించుకోవాలి. చూసారు కదా పచ్చిమిర్చి ఎలా వేగినాయో. ఇలా వేగితే తినడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. మొత్తం బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని నెక్స్ట్ ఒక స్పూను పసుపు వేసుకుందామండి. ఒక స్పూన్ పసుపు, సాల్ట్ 1.5 స్పూన్ దాకా పడుతుంది. సాల్ట్ 1.5 స్పూన్ వేసుకుందాం. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తాలింపు మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ముందుగా రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయ రసం ఇలా కట్టే అందులో వడపోసుకోవాలి. గింజలు ఏమన్నా ఉంటే పడకుండా పోసేసుకొని బాగా కలిపి ఇంకా స్టవ్ ఆపేసేయాలండి. ఇప్పుడు దీన్ని రైస్లోకి వేసుకొని కలుపుకుందాం. ఇలా రైస్లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సరే కదా, ఇలాగా నీట్గా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర చల్లి కలిపేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.